హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రోడ్ స్టైల్లో మనం మసాలా వడ తింటూ ఉంటాం కదా. సో దాన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ పచ్చిశనగపప్పు చూపిస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పు ఒక 5 నుంచి 6 గంటల సేపు మినిమం మనం ముందు వడలు చేసుకునే ముందు నానబెట్టుకోవాలన్నమాట. 2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి చూసారు కదా, ఈ పప్పు గింజ అనేది మన చేతితో మెదిపితే మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మినిమం 4 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఈ శనగపప్పు అంతా వాటర్ తీసేసుకుని వాటర్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మనం. సో ఈ మసాలా వడ పిండి అనే దాంట్లో మన వాటర్ అది ఏమీ యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పచ్చిమిర్చి 1, అల్లం ముక్క, అరంగుళం, తర్వాత 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటే మనకి మసాలా అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. లేదు అంటే మీరు లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత సాల్ట్ వేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు పిండి గ్రైండ్ అవ్వకపోతే జస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేయండి, ఎక్కువ అస్సలు యాడ్ చేయొద్దు, ఓకేనా. సో ఇవి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా మనకి మసాలా వడ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కాబట్టి మీరు స్కిప్ చేసినా కూడా పర్వాలేదన్నమాట. సో పీసెస్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పప్పు నేను పక్కనే తీసి పెట్టుకున్నాను అనమాట. మధ్యలో కొద్దిగా పప్పు బద్దలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో ఆ పప్పు అనేది కొద్దిగా వేసుకున్నాను. తర్వాత తురుముకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ మాత్రం వేస్తున్నాను. సో మనకి వడకి పిండి రెడీ అయిపోయింది, మసాలా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. తర్వాత అక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట, పచ్చికారం యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, పిండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. వాటరీగా ఉంటే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో చూసారు కదా, తర్వాత అయితే నేను ఈ విధంగా బాల్స్లా చేసుకుని మధ్యలో పిండి పక్కకి పప్పు అనేది తీసాను కదా, పప్పు బద్దల్ని మనం పైన మనం గార్నిష్ కింద జస్ట్ అలా అంటించుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మీ ఇష్టాన్ని ప్రకారం మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత చేతి మధ్యలో పెట్టి అలా ప్రెస్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా మనకి ఏ విధంగా వడ షేప్ ఉంటుందో అలా వడ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వడ షేప్ అనేది వేసేసుకోవచ్చు. లేదు అంటే మనం యాజ్ యూజువల్గా ఎప్పుడు వేసే గారెలు యాజ్ యూజువల్గా వేస్తూ ఉంటాం కదా ఇంట్లో. సో నార్మల్ ప్రాసెస్లో అలా వేసుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్గా గారెలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మీకోసం ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా విధంగా బాల్స్ చేసుకున్న తర్వాత చేతి మధ్యలో పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి వడ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో మీకు కావాల్సిన సైజులో మీరు వేసుకోవచ్చు. సో బాగా మీడియం ఫ్లేమ్లో బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా బాల్ చేసుకున్న తర్వాత చేతిలో పెట్టుకున్న తర్వాత మరి ఇంకొక లెఫ్ట్ హ్యాండ్తో మనం మధ్యలో ప్రెస్ చేస్తే కనుక వడ షేప్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ ఆయిల్ వేసుకుని హీట్ చేసేసుకున్న తర్వాత మనం 2 వైపులా ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా రోడ్ సైడ్ వేసే టేస్ట్ అనేది తప్పకుండా వస్తుందన్నమాట. సో మీరు ఎలా ట్రై చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇంకో టిప్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే పిండి పలచగా ఒకవేళ వాటర్ వేసినప్పుడు పలచగా అయిపోయింది అంటే కనుక అందులో కొద్దిగా శనగపిండి ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఉంటుంది కదా, జస్ట్ ఆ శనగపిండి వేస్తే కనుక సరిపోతుంది అనమాట. సో ఈ చిన్న టిప్ని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఆనియన్స్ వేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది. సో అందుకని కూడా నేను వాటర్ యాడ్ చేయొద్దు అని చెప్పాను. సో వాటర్ ఎక్కువ వేయడం వల్ల కూడా మనకి వడ అనేది ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో అందుకని వాటర్ అసలు వేయకుండా గ్రైండ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఫైనల్గా మనకి వడ అయితే రెడీ అయిపోయింది. రోడ్ సైడ్ స్పెషల్ వడ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.